అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. రజనీకాంత్ రోబో సినిమా చూసినప్పుడు మనకు సాయం చేయాల్సిన మెషిన్ మనపైనే తిరగబడితే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకున్నాం. హాలీవుడ్ టెర్మినేటర్ సినిమాల్లో రోబోలు మనుషులను వేటాడడం చూసి అదంతా గ్రాఫిక్స్ అనుకున్నాం. కానీ ఆ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇప్పుడు నిజం కాబోతున్నాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాలను సులభం చేస్తుందని సంబరపడిపోతున్నామో అదే టెక్నాలజీ ఇప్పుడు మనిషి పాలిట యమపాశంగా మారబోతుందా? ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలు అలాంటి భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇండోనేషియాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఈ ప్రశ్నలన్నిటినీ మన ముందుంచుతోంది. ఒక హ్యూమనాయిడ్ రోబో అకస్మాత్తుగా రౌడీలా మారి అక్కడున్న మనుషులపైన ఏకంగా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లా విరుచుకుపడింది. అసలు ఆ రోబోకి ఏమైంది? మనుషులపైకి ఎందుకు దూకింది? ఫైటింగ్ తర్వాత అది ఇచ్చిన ఆ బ్రూస్లీ ఫోజ్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఇది నిజంగా జరిగిందా లేక ఎవరైనా చేసిన ఫేక్ ప్రాంకా? ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ఈ వింత ఘటన వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు మనం పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న మొన్నటి వరకు జపాన్, చైనా లాంటి దేశాల్లోని ఫ్యాక్టరీలలో రోబోల వల్ల ప్రమాదాలు జరిగాయని విన్నాం. కానీ ఇండోనేషియాలో జరిగిన ఈ ఘటన మాత్రం ఊహకందనిది. ఒక పెద్ద ఎగ్జిబిషన్లో జనాలను ఎంటర్టైనర్ చేయడానికి ఒక అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోను ప్రదర్శనకు ఉంచారు. అంత నార్మల్గానే ఉంది. జనాల రోబోతో సెల్ఫీలు తీసుకుంటున్నారు, దాని కదలికలను ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ ఏమైందో ఏమో ఆ రోబో సిస్టంలో ఒక్కసారిగా ఏదో లోపం తలెత్తింది. తన చుట్టూ ఉన్న మనుషులను ఎనిమీస్గా ట్రీట్ చేయడం మొదలుపెట్టేసింది. అంతే సెకండ్ల వ్యవధిలో దానికి పూనకం వచ్చినట్లు ప్రవర్తించింది. ఒక ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లా గాల్లోకి ఎగురుతూ చుట్టుపక్కల ఉన్న వారిపైన కిక్స్ ఇస్తూ విరుచుకుపడింది. కళ్ళు మూసుకొని తెరిచేలోపు జరిగిన ఈ ఊహించని దాడితో అక్కడున్న వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇక తొక్కిసలాటలో మరియు రోబో దాడిలో కొందరికి గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో అందరి మైండ్ బ్లాంక్ చేసిన విషయం మరొకటి ఏంటంటే, సాధారణంగా మెషిన్లో లోపం వస్తే అది కింద పడిపోవడమో లేదా పిచ్చి పిచ్చిగా తిరగడమో జరుగుతుంది. కాసేపు ఫైటింగ్ లాగా చేసిన బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయి అక్కడ స్టక్ అవుతుంటుంది. కానీ ఈ హ్యూమనాయిడ్ రోబో అక్కడున్న వారందరినీ తన్ని గాయపరిచిన తర్వాత నెమ్మదించింది. అచ్చం లెజెండరీ మార్షల్ ఆర్ట్స్ స్టార్ బ్రూస్లీ లాగా తన సినిమాల్లో ఇచ్చేటువంటి ఫోజుల్లాగా విలన్లను కొట్టిన తర్వాత ఎలాగైతే ఐకానిక్ ఫైటింగ్ ఫోజ్ ఇస్తాడో అదే తరహాలో ఆ రోబో ఫెరోషియస్ పోజ్ ఇచ్చి అలా స్టాచ్యూలాగా నిలబడిపోయింది. సినిమా క్లైమాక్స్ను తలపించేలా ఉన్న ఈ విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ధావాణాలంగా వ్యాపిస్తుంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి రోబోకి నిజంగానే కోపం వచ్చిందా అని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంతకీ ఇది నిజమా? టెక్ నిపుణులు రెండు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైరల్గా మారింది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో. దీంట్లో రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు. మొదటిది, రోబో యొక్క ప్రోగ్రామింగ్లో వచ్చిన భయంకరమైన గ్లిచ్. దాన్ని డెవలప్ చేసిన వాళ్ళు అందులో మార్షల్ ఆర్ట్స్ మూవ్మెంట్స్ ఫీడ్ చేసి ఉండవచ్చు. సెన్సార్లు ఫెయిల్ అవ్వడం వల్ల మనుషులను అడ్డంకులుగా భావించి వాటిపై ఈ మూవ్స్ ప్రయోగించింది అని కూడా చెప్తున్నారు. ఇంకా రెండవది, ఇది కొందరు యానిమేటర్స్ చేసినటువంటి అత్యంత రియలిస్టిక్ CGI ప్రాంక్ వీడియో కూడా అయి ఉండవచ్చు. గతంలో బోస్టౌన్ డైనమిక్స్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా అప్పట్లో అచ్చం ఇలాంటి రోబోలను మనుషులపైన ఫైట్ చేస్తున్నట్లుగా 3D యానిమేషన్ వీడియోలు క్రియేట్ చేసి ప్రపంచాన్ని బురుడికి కొట్టించారు అప్పుడు. కాబట్టి అట్లాంటి ఏమైనా ఫేక్ వీడియో కూడా అయి ఉండవచ్చు అని కూడా చెప్తున్నారు. ఇండోనేషియా వీడియో కూడా ఒకవేళ అలాంటి ప్రాంక్ వీడియో అయితే పర్వాలేదు. కానీ నిజంగానే ఒక రోబో AI సిస్టమ్ ఫెయిల్ అయ్యి బ్రూస్లీ లాగా మారి ఉంటే మాత్రం మానవాళి భవిష్యత్తు ప్రమాదంలో పడ్డట్లే అంటూ కూడా చెప్తున్నారు.